నక్షత్రంలో ఉన్నాడండి. బుధుడు 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 కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. లేదు, శ్రవణ నక్షత్రం. 23 బాగా ఆయన కూడా శ్రవణ నక్షత్రమే. ఆయన కూడా శ్రవణ నక్షత్రమే. వీళ్ళిద్దరూ చంద్రుడు కదా, ఉమ్, చంద్రుడు కదా, ఆ, చంద్రుడు అసమాధిపతి కదా ధనుసులో. అవును. అప్పుడు ధర్మాధిపతి యోగం పని చేయకుండా నల్ల వార్త కానీ ఎవరైనా ప్రయాణం కానీ చేస్తే వాళ్ళకి మరణం సంభవించే అవకాశం ఎక్కువ. అదేనండి. అలా ఉండే జాతకులతో ఎవరు ప్రయాణం చేస్తారో కలిసి వారికి మరణం సంభవించే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ప్రయాణం అంటే ఇప్పుడు భార్య భర్తలు ఉంటాం. అదే భార్య తర్వాత కొడుకులు కూతుళ్ళు అందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా సార్. ఎవరు చేసినా యాక్సిడెంట్లు అవుతాయి. ఇది జాతకంలో ఉండే లక్షణం. మా మొదటి భార్య ఆయనతో ప్రయాణం చేసి యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇది ఒకటే కాదు, 12వ ఇంట్లో శని కుజ అష్టమాధిపతితో కలిసి ఉన్నారు. శని కుజులు అష్టమాధిపతితో కలిసి 12వ ఇంట్లో ఉంటే 12వ ఇంట్లోనే కాదు, ఈ 3 గ్రహాలు 6, 8, 12 ఎక్కడ ఉన్నా సరే, ఎవరి జాతకంలో ఉన్నా సరే వారికి స్వంత ఇల్లు ఉండదు. శని కుజ చంద్రుడు కలిసి 6, 8, 12 ఉండటం. ఇది భీమ కవి అనే ఒక కావ్యంలో వాళ్ళ పుస్తకంలో రాశారు. అతను ఏమంటాడంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు, అద్దిల్లు తీసుకుంటే ఆ యజమానులకి వాళ్ళ ఆస్తులు కూడా అమ్మేసుకుంటాం, కొందరు చనిపోతారు కూడా. అంటే అతనికి సోదరులు ఉండరు, సోదరులు పుట్టినా కూడా చనిపోతారు. అతనికి సోదరులు పుట్టినా కూడా చనిపోతారు. అతనిపై అర్జిస్తే ఆ యజమాని తన ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే మరణాన్ని ఎదుర్కోవాలి. భయపెడుతుంది కదా సార్? చాలా భయంకరంగా ఉంది. ఏంటి దేవుని దరిద్ర యోగం ఏమో. దరిద్ర అనుభవించవచ్చు. ఆయన చేయగలిసిన వాళ్ళందరికీ దరిద్రం పట్టుకుంటుంది. అదే రేర్ కేసు ఏం సార్, రేర్ కేసు. ఈ 3 కలిసి ఉండకూడదు. 6, 8, 12 కుజ శని చంద్ర. కుజుడు చంద్రుడు శని 6, 8, 12 ఎక్కడున్నా సరే ఇటువంటి సంభవిస్తాయని వాళ్ళు చెప్పారు. అయితే మనం అట్నే చూసి అట్నే మనం జాతకం చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాటి నియమాలు చూసుకోవాలి. సోదర కారకుడు ఎవరు? సోదరుకి కారకుడు ఎవరు? కుజుడు. భావం ఏది? సోదరుకి తృతీయం. ఈ 3వ భావాధిపతి మరియు కుజుడు, 3వ అధిపతి మరియు కుజుడు, సోదర కారక గ్రహం కుజుడు అష్టమాధిపతితో కలవటం కానీ నీచ గ్రహంతో కలవటం కానీ ఉంటే అప్పుడు సోదరులు బతకరు. 6, 8, 12
ఉమ్, ఇప్పుడు ఆ నియమం కూడా సరిపోయిందా ఈడ? ఉమ్, మూడో అధిపతి శని, ఉమ్, సోదరకారకుడు కుజుడు, ఉమ్, అష్టమాధిపతి కుజుడు, చంద్రుడు. ఉమ్, అతను నీచం కూడా అయి ఉన్నాడు, 12లో ఉమ్. ఉన్నారు. ఉమ్, ఉమ్. అంటే వాళ్ళ సోదరులు బస్. చూసినారా? అర్థం అవుతుందా నేను చెప్పింది? అర్థమైంది సార్. అవును ఇక్కడికి అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాం. సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మూడవ భావం సోదర భావం, మూడవ భావాధిపతి సోదర కారకుడు కుజుడు. వీళ్ళిద్దరూ ఒక అష్టమాధిపతితో కలిసి లేక ఒక నీచ గ్రహంతో కలిసి 6, 8, 12లో ఉంటే వారికి సోదరులు పుట్టిన భర్తరు. గురుగారు, ఉమ్. నేను ఒక జాతకం చూశాను సార్. ఉమ్. చంద్రుడికి 8లో కుజిశనులు ఉన్నారు సార్. చంద్రుడికి 8లో కుజిశనులు 8లో కుజిశనులు. ఎస్, 8లో. ఉన్నారు సార్. 8లో సార్. చంద్రుడికి 8లో కుజిశనులు అంటే మీనరాశి తులలో కుజిశనులు ఉన్నారండి. ఆయన ఏ ఇంటి అద్దెకి తీసుకుంటే అది ఇల్లు లేదు, ఏ ఇల్లు అద్దెకి తీసుకుంటే ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు, అంటే ఒక ఇంట్లో ఓనర్ హౌస్ ఓనర్ చచ్చిపోయాడు, ఒక ఇంట్లో సార్ కుజిశనులు కానీ ఆ రాహు నక్షత్రంలో ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది సార్. క్రిస్టియన్లు రాహు స్వాతి నక్షత్రంలో ఉంటారు. స్వాతి నక్షత్రం అది అబ్జర్వ్ చేయలేదు సార్, చాలా రోజులైంది. నక్షత్రం చూడండి. మూడు అంటే కుజిశనులు చెడిపోయినారు అనుకోండి సార్. కుజిశనులు చెడిపోయినారు అక్కడ రాహు నక్షత్రంలో ఉంటే చెడిపోవటం ఆయన చెడిపోతుంది. కుజుడు శని రాహు నక్షత్రంలో కానీ మాందితో కానీ కలిస్తే, కేతు నక్షత్రంలో కానీ కలిస్తే అవి చెడిపోయినట్టు లెక్కగా భావించి. సార్ గురువు గారు, సార్ కుజశని రాహు కలిస్తే యాక్సిడెంట్ యోగా అంటారు కదా సార్. ఏంటి? కుజ శని రాహులు యాక్సిడెంట్ జరుగుతుంది కదా సార్. అవును, అదే చెప్పేది, చెడిపోవటం అని. కుజశనులు రాహు నక్షత్రాల్లో ఉండటం కానీ, రాహుతో కలవటం కానీ, కేతుతో కలవటం కానీ, మాందితో కలవటం కానీ. శుభం కాదు అని అట్లా రాసుకోండి. ఇన్ఫాక్ట్ ఏ గ్రహం అయినా జీవకారకత్వాలు దెబ్బతీస్తుంది. రాసుకున్నారా? సార్? రాహు నక్షత్రాల్లోను కేతుతోను మాందితో కలిసి ఉన్నప్పుడు శుభం కాదు, జీవకారకత్వాలకు దెబ్బతీస్తుంది. చెప్పండి సార్. కుజుడు విశాఖ నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు సార్. కుజుడు విశాఖలో ఉన్నాడు. విశాఖ 1వ పాదం. శని స్వాతి నక్షత్రంలో ఉన్నాడు సార్. శని రాహు నక్షత్రంలో ఒకటి ఉన్నారు కదా. ఈ మూడింటికి అప్పుడు శని కుజుడు కలిశారు, ఒక గ్రహం రాహు నక్షత్రంలో ఉంది, రిలేషన్షిప్ తగిలింది కదా. చంద్రుడు మళ్ళీ శని నక్షత్రం మీద ఉన్నాడు. శని నక్షత్రం మీద ఉన్నాడు చంద్రుడు.
చంద్రుడు 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 ఓకే. ఇది చంద్రుడికి 8వ ఇల్లు అష్టమం. చంద్రుడిని మనం ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ 2 గ్రహాలే దెబ్బ కొడతాయి. ఈ 2 గ్రహాలు ఎవరు చూస్తున్నారు సార్? పొజిషన్ కానీ ఆస్పెక్ట్ కానీ కంజంక్షన్ కానీ ఈ 2 గ్రహాలు ఎవరు చూస్తున్నారు? శని కేతువుని ఎవరు చూస్తున్నారు? గురువు చూస్తున్నారా? 7 ఎవరన్నా ఉన్నారా? మేషంలో ఎవరన్నా ఉన్నారా? ఏం సార్ మేషం యాక్షన్ ఎవరు లేదు సార్. ఎవరు చూడట్లేదు సార్. ఎవరు చూడటం లేదు. ఎవరు చూడ రాహు కేతువులు కానీ 3లో కానీ 11లో కానీ రాహు కేతువులకి 3, 11 తీసుకుంటారు సార్. అందుకోసం రాగేది 3, 12 కూడా ఎవరు లేదు. రాహు శని కుజులకి 3లో కానీ 11లో కానీ ఎవరన్నా ఉన్నారన్న రాహు కేతువులు. జూపిటర్ ఉన్నారు సార్. జూపిటర్ కాదు సార్. శని కేతువులకి 3లో 11లో రాహు కేతువులు ఉన్నారా? లేరు. 3లో 12 శని కుజులు. శనికుజులకి ద్వితీయంలో కేతు సార్. అష్టమంలో రాహు. శని కుజులకి శనికుజులకే సార్. ఆ? శనికుజులకి అష్టమంలో కేతు సార్. అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు. ఏ సార్? వృశ్చికంలో కేతు సార్. ఎవరు కేతు ఉన్నారా? ద్వితీయంలో కేతు సార్. అష్టమంలో రాహు. సౌండ్ ఎక్కడో డౌన్ అయింది నాకు. మీరు మాట్లాడేది డౌనా లేకపోతే నా ఫుల్ సౌండ్ లో ఉన్నానా? నాకు వినపట్లేదు. ద్వితీయంలో కేతు సార్. వినపడలా నాకు సరిగ్గా. ఎందుకనో ఒకసారి మైక్ ఆఫ్ చేసి ఆన్ చేస్తానండి. అప్పుడు చెప్పండి. ద్వితీయంలో కేతు సార్. 1 మినిట్. ద్వితీయంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు వినపడుతుంది. ద్వితీయంలో కేతు సార్. అష్టమంలో రాహు. అష్టమంలో రాహు. అష్టమంలో రాహు ఉండటం శనికేతువులకి మంచిది కాదులే. అదే మీరు చెప్పిన హౌస్ ఓనర్ అనేది 3 జరిగింది. కొట్టాడు, దెబ్బ కొట్టాడు కదా పాపకట్టు. మనం ఏం చెప్పుకున్నాం? ధనుషు లగ్నానికి దశమాధిపతి మరియు 9వ అధిపతి అష్టమాధిపతి నక్షత్రం చంద్రుడి నక్షత్రంలో ఉండటం వారి తోటి ప్రయాణంలోకి మరణానికి దారితీస్తుందని చెప్పు. తర్వాత ఇది రాసుకోండి అందరూ. లగ్నానికి 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండటం. లగ్నానికి 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండటం. కాలపురుష లగ్నానికి 4వ అధిపతి చంద్రుడు 6, 8, 12లో లగ్నానికి మరియు కాలపురుష లగ్నానికి ఉండటం. మరలా శుక్రుడు
అసుపాధిపత్యం చెంది అస్తంగత్వం లేక నీచం చెందటం, ఈ మూడుగానుంటే వారికి భూమి, ఇల్లు అటువంటివి ఏర్పడవు. ఇది అర్థమైందా సార్? హలో, ఓకే సార్. మీకు అది చార్ట్ అంతరాజ్ గారికి షేర్ చేసింది సార్, ఆయన క్లాస్ లో లేడనుకుంటా. సరే పర్వాలేదు. లగ్నానికి 4వ అధిపతి, కాలపురుష కుండలకి 4వ అధిపతి, అంటే లగ్నానికి 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండటం, కాలపురుష కుండలకి 4వ అధిపతి చంద్రుడు లగ్నానికి మరియు కాలపురుషునికి 6, 8, 12లో ఉండటం. తర్వాత శుక్రుడు అశుభ ఆధిపత్యం అంటే 6, 8, 12 ఆధిపత్యం చెంది అష్టంగత్వం నీచంగానే అయితే వారికి స్థిరాస్తులు కలవదు అని రాసుకోండి. భూమి, ఇళ్ళు అటువంటివి ఉండవు, మంచివి ఉండవు. ఏదైనా చెడ్డ చిన్నగా ఉంటాయి, పూరి గుడిసి అట్లా ఉండొచ్చు. ఈ 3 నియమాలు ఉంటే వారికి భూమి మరియు ఇల్లు లభించవు. అర్థమైంది ఇది రూలు? రాసుకున్నారా? శుక్రుడు 12th లో ఉన్నా అంతేనా సార్? ఏ సార్? శుక్రుడు ఒకటే సింగిల్ గా 12th లో ఉంటా కూడా 12లో. ఎవరు? శుక్రుడు సార్, శుక్రుడు వీనస్. అదే 12లో శుక్రుడు ఒక్కడే ఉంటే కాదు, 3 నియమాలు ఉండాలి. శుక్రుడు అశుభాధిపత్యం చెంది ఉండాలి. 6, 8, 12 ఆధిపత్యం ఉండి అస్తంగత్వం నీచమైంది. ఓకే ఓకే. ఈ రూల్ అర్థమవుతుందా మనం చెప్పేది? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. తర్వాత సంతానం గురించి వేణుమాధవ్ గారు కాదు, మధు గారు ఉన్నారా? మధు గారు రాలేదు కదా? రాలేదు సార్. ఓ, ఈరోజు ఏమో మధు సార్ రాలేదు. రేపు దసరా కదా సార్, వీళ్ళు బిజీగా ఉన్నారు సార్ అందరూ. అందరూ బిజీగా ఉంటారు. దసరా బిజీగా. మూర్తి గారు, మూర్తి గారు, ఈరోజు సంతానం గురించి ఒక కొత్త కోణం. కాలపురుష కుండలకి 5వ అధిపతి ఎవరు? కాలపురుష కుండలకి 5వ అధిపతి రవి కుజ నక్షత్రంలో ఉంటే ఆడపిల్ల మహాలక్ష్మి, మొదటి బిడ్డ. శని నక్షత్రంలో ఉంటే మొదటి బిడ్డ మగపిల్లాడు. రవి కుజ నక్షత్రంలో ఉంటే ఆడపిల్ల మహాలక్ష్మి, ఇంటికి మహాలక్ష్మి. శని నక్షత్రం అంటే మగపిల్లవాడు. లేదు, రవి ఏదో ఒక నక్షత్రంలో ఉన్నాడు, అది వేరే విషయం. ఏ శని నక్షత్రంలో కానీ కుజ నక్షత్రంలో ఉండే గ్రహము రవిని చూడటం, ఆస్పెక్ట్ చేయటం, లేక కుజ నక్షత్రంలో ఉండే గ్రహాలు. ఇప్పుడు శని నక్షత్రంలో ఉండే గ్రహం చూస్తే మగపిల్లవాడు, కుజ నక్షత్రంలో ఉండే గ్రహం చూస్తే ఆడపిల్ల.
లేదా కలిసి ఉన్నా. కానీ ఈ 2 నక్షత్రాలే, శని నక్షత్రం, కుజ నక్షత్రం. అవును సార్. రవితో సంబంధం ఏర్పడాలి. అది రవి మొదటి కుజ బిడ్డకి. సార్ సార్ అది మేల్ చార్ట్ ఫిమేల్ చార్ట్ సార్? అంటే అమ్మాయి దాంట్లో అబ్బాయి దాంట్లో చూడాలి. మేల్ చార్ట్. అది కదా సార్, ఇప్పుడు రవి కుజ Female నక్షత్రంలో ఉంటే ఆడపిల్ల. yes. రవి కుజ నక్షత్రంలో ఉంటే ఆడపిల్ల, రవి శని నక్షత్రంలో ఉంటే మగపిల్ల. అయితే మన ఇదేది భూలోకం సార్, సార్ మన భూలోకం సార్, భూలోకం సార్ తెలుసు కదా మీకు? భూలోకం, భూలోకం సార్ తెలుసు కదా? భూలోకం తెలుసు కదా? జై శ్రీరామ్. తెలుసు సార్, తెలుసు. ఆయనకి రవి కుజ నక్షత్రం, మొదటి ఆడపిల్ల. ఆడపిల్ల చాలా అదృష్టవంతురాలు. ఆ పిల్ల మెట్టినింటికి పోయినా కూడా వాళ్ళు అదృష్టవంతులే. రవి కుజ నక్షత్రం మీద ఉన్నాడు సార్, మా ఆడపిల్లలు లేరు. ఎవరికా? నాకే. సార్, రవి కుజ నక్షత్రంలో అంటే మొదట ఆడపిల్ల పుట్టాలి. ఈ రవికి రాహు సంబంధం, మాంది సంబంధం ఉంటే ఆ బిడ్డను తీసుకోకుండా శుక్రుడికి వెళ్ళిపోవాలి. రెండో బిడ్డ నుంచి చూడాలి. ఓకే ఓకే. శుక్రుడు ఉన్నాడా చూడండి. శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? భరణి నక్షత్రం. సార్ అవి కూడా చెప్పండి సార్, ఆ నియమాలు కూడా చెప్పేయండి. దాంతో పాటు మీరు ఈ 2 చెప్పేసి వదిలేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి అదే చూసేస్తున్నాం. పోతుంది, చాటుపోతుంది. అదే కదా మీరు మొత్తం ఒకసారి గారు చెప్తావమ్మా, ఒక్కొక్కటి కదా నేర్చుకోవాలా. అమ్మమ్మ అలా కాదు అక్క సార్, ఆ నియమాలు ఇప్పుడు రవికి కుజ నక్షత్రం ఉంటే ఆడపిల్ల, రవి శని నక్షత్రం ఆడపిల్ల. ఇన్ కేస్ అది ఎప్పుడు అవుతుంది? అది ఈ మాంది గాని ఇది గాని లేనప్పుడు అవుతుంది అని ఒక నియమం చెప్పాను, ఫస్ట్ చెప్పాను మీకు, మీరు ఏం లేదు. రాహుకేతువులతో సంబంధం గాని, రాహు నక్షత్రాలు కేతు నక్షత్రాలు గాని మాందితో సంబంధం గాని ఉంటే రవి చెడిపోతాడు. అప్పుడు ఆ బిడ్డని ఇవ్వజాలడు అని చెప్పిన. అంటే ఇంకా ఈ మగపిల్ల గాని ఆడపిల్ల గాని పుట్టదు. ఇంకా రాహు గాని కేతువుతో గాని మాందితో గాని వీళ్ళు సంబంధం ఆభాషం కావచ్చు, ఏదైనా పోవచ్చు. తీసుకోండి సారా, మీది వాయిస్ స్లోగా వస్తుంది. కేతుతో కానీ మాందితో కానీ బాగుంది. రేవు కేతువుతో గాని మాందితో గాని కేతుతో కానీ మాందితో కానీ రాహుతో కానీ సంబంధం ఏర్పడితే ఆడపిల్ల ఉన్నదంటే కుజ నక్షత్రం మీద ఉన్నా కూడా ఏంటండి సంబంధం ఉంటే ఆడపిల్ల పుట్టదు. మగపిల్లలు పుడతారా? శుక్రుడికి వెళ్ళిపోవాలి. ఇంకా మీ సూర్యుడిని మర్చిపోవాలి సార్. మరి అదే మళ్ళీ ఆడపిల్ల పుట్టదు. మీరు శుక్రుడి దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్. కాదు సార్, ఇక్కడ లింక్ ఏంటంటే రవికి కేతువుతో గాని మాందితో గాని రవితో గాని సంబంధం ఉంటే ఆడపిల్ల పుట్టదన్నారు. అంటే మగపిల్లడు పుడతాడన్నా కదా? ఆడపిల్ల అట్ట కాదు. పిల్లలు అది ఏ నక్షత్రంలో అయినా ఉండని ఈ సంబంధం రాకూడదు. అదే సార్, ఈ సంబంధం ఉంటే పిల్లలు పుట్టరు. రవిని మర్చిపోండి. శుక్రుడి దగ్గరికి వచ్చేయండి. శుక్రుడికి మళ్ళా ఈ శని నక్షత్రంలో ఉండే గ్రహం గాని కుజ నక్షత్రంలో ఉండే గ్రహం గాని ఆస్పెక్ట్ ఉందా చూసుకోండి. అప్పుడు ఏ గ్రహం ఆస్పెక్ట్ ఉందో అది బిడ్డ. లేకపోతే శుక్రుడే శని నక్షత్రంలో ఉన్నాడా లేక కుజ నక్షత్రంలో ఉన్నాడా చూసుకొని శుక్రుడు ఇచ్చే బిడ్డనే చూసుకోవాలి. శుక్రుడు శని నక్షత్రంలో ఉంటే మగ బిడ్డ, శుక్రుడు కుజ నక్షత్రంలో ఉంటే ఆడబిడ్డ. శుక్రుడు ఎక్కడైనా ఉండని
నక్షత్రం ఏంటి? లేకపోతే ఈ శని నక్షత్రం యొక్క గ్రహం శుక్రుని చూస్తుందా, లేక కుజ నక్షత్రంలో ఉండే గ్రహం శనిని చూస్తుందా? అదే ఒకవేళ రవి పని చేయకపోతే నెక్స్ట్ శుక్రుడి దగ్గరికి వెళ్ళమంటున్నారు. శుక్రుడికి కూడా ఇదే రాహు కేతు మాంది సంబంధం ఉందనుకో, శుక్రుడిని కూడా మర్చిపోవాలి. మళ్ళీ తర్వాత శుక్రుడిని మర్చిపోవాలి. శుక్రుడిని మర్చిపోవాలా? ఓకే సార్. గురువుకి వెళ్ళాలి. గురువుకి వెళ్ళి గురువుకి మళ్ళీ ఆస్పెక్ట్స్ ఉంటే దాని ప్రకారం పెట్టింది చూడ. ఇప్పుడు మనకి మొన్న దీనికి అలాగే అయింది సార్. మన ఈ క్విజ్లో 2 అబార్షన్లు అయ్యి తర్వాత 2 పిల్లలు మగ పిల్లలు పుట్టారని వచ్చింది అందులో. అప్పుడు గురువునే చూడాలి. గురువు తర్వాత శనిని చూడాలి. అంటే తర్వాత గురువు తర్వాత శని, ఆ శని తర్వాత మళ్ళా కుజుడు. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నాకు కేతు ఉన్నాడు లగ్నంలో. రవికి లగ్నంలోనా? అదే రవికి కేతుకి సంబంధం వచ్చింది కాబట్టి రవిని వదిలేశాను సార్. రవి కేతు సంబంధం ఉంది కాబట్టి రవి బిడ్డనివ్వజాలడు, రవిని వదిలేయాలి సార్. ఈ కండిషన్ రవికుంటే నెక్స్ట్ మూర్తి గారు ఒక్క నిమిషం మూర్తి గారు రవి ఉన్నాడు సార్, రవిని వదిలేసాం. శుక్రుడు రవి కుజ నక్షత్రంలో ఉన్నాడు, కేతు సంబంధం వచ్చింది కాబట్టి రవిని వదిలేసాం. సార్. వదిలేసి శుక్రుడు దగ్గరికి వచ్చారు. శుక్రుడు దగ్గరికి వచ్చి శుక్రుడు భరణి నక్షత్రం మీద ఉన్నాడు. వీళ్ళిద్దరు శని గాని సూర్యుడు గాని సంబంధం రాలేదు. అంటే కాదు, శని నక్షత్రంలో ఉండే గ్రహం గాని కుజ నక్షత్రంలో ఉండే గ్రహం గాని శుక్రుడిని చూడటం గాని అది కూడా లేదు. ఇక్కడే కాదు, మన చాప్టర్ నవాంశలో కూడా ఎక్కడైనా చూడొచ్చు. ఇదేంటండి సార్ ఇన్ని కండిషన్లా? అలాగైతే నవాంశ కూడా చూసుకో. నవాంశ కూడా ఇక్కడ D1 లేకపోతే D9 చూడాలి. 2 చూసుకోవాలి. ఏంటి పరాశర విధానం ఇది సార్ ఇది? అవును. లాంగ్ ప్రాసెస్. లాంగ్ ప్రాసెస్ ఏం కాదు, అలవాటైతే తక్కువ, చిన్న ప్రాసెస్. స్టార్టింగ్ లో పెద్దదిగానే ఉంటది, చూడంగా చిన్నదైపోద్ది. ఈ ఫస్ట్ది లగ్నానికి 4వ అధిపతి 3, 6, 8, 12 ఉండకూడదు అన్నారు. దేనికి సంబంధించిన తర్వాత ఆ వ్యక్తికి ఏదో ప్రమాదం అని చెప్పారు. తర్వాత KPC ప్రకారం 3, 4 అని చెప్పారు. నాకు అర్థం లేదు. 3, 4 KPC అంటే కాలపురుష చక్రం దీని ప్రకారంగా చంద్రుడు కాలపురుష కనుక 4వ ఇల్లు అధిపతి చంద్రుడు కదా. అతను లగ్నానికి, కాలపురుష లగ్నానికి, ఈ 2 లగ్నాలకి 6, 8, 12 ఉండకూడదు. 4వ స్థానం ఏం సూచిస్తుంది? మన ఇల్లు, భూమి అటువంటివి సూచిస్తుంది కదా. ఇట్లా 6, 8, 12 అంటే భూమి, ఇల్లు ఉండే అవకాశం ఉండదు. మళ్ళీ అక్కడ ఇంకో కండిషన్ చెప్పారు, కుజుడు అస్తంగతం ఉండకూడదు అన్నారు. అస్తంగతం అవ్వకూడదు అన్నారు. కుజుడు కాదు, శుక్రుడు మన ఇల్లు, ల్యాండ్ కారకుడు, ఇంటికి. శుక్రుడు మళ్ళా అశుభాధిపత్యం చెంది అసంగతం కాకూడదు. అప్పుడు మీకు ఇల్లు అనేది రాదు, వాహనం, ఇల్లు అటువంటివన్నీ రావు. KPC ప్రకారం 4లో చంద్రుడు ఉంటాడు కాబట్టి 6, 8, 12 ఉండకూడదు చంద్రుడు. 4వది శుక్రుడు కారకుడు అవుతాడు 4వ స్థానానికి. ఇప్పుడు నీచ అయితే అది మరి అంటే కారక గ్రహము దెబ్బతినకూడదు, కాలపురుష కుండలి చంద్రుడు దెబ్బతినకూడదు, లగ్నానికి 4వ అధిపతి దెబ్బతినకూడదు. అంటే చీకటి స్థానాల్లో పడకూడదు, దుస్థానాల్లో పడకూడదు. అంటే లగ్నానికి 4వ అధిపతి, లగ్నం నుంచి 4వ అధిపతి కానీ
ఏమండి కారక గ్రహం శుక్రుడు. నాలుగో అధిపతి కానీ చంద్రుడి నుంచి అంటే కేపీసీ ప్రకారంగా కారక గ్రహం శుక్రుడు 4వ ఇంటికి. అవునవును నాలుగో కాలపురుష కుండల యొక్క 4వ అధిపతి చంద్రుడు కూడా చంద్రుడు. ఇంకొకరు ఎవరు లగ్నానికి మరియు కాలపురుష మేష లగ్నానికి 6, 8, 12గా ఉండదు. అవునండి. నెక్స్ట్ 4వ అధిపతి. ఈ మూడు నియమాలు ఉంటే వారికి ఖచ్చితంగా. ఇంకోటి ఏం చెప్పారు సార్? ఇంకోటి ఏం చెప్పారు? లగ్నం శుక్రుడు కారక గ్రహం శుక్రుడు 4వ ఇంటి. కారక గ్రహం చాలా ఉన్నదా? కారక గ్రహం దెబ్బతింటం రాసుకోండి. కాలపురుష కుండల యొక్క చంద్రుడు దెబ్బతినటం, లగ్నం యొక్క 4వ ఇళ్ళు దెబ్బతింటం. అంటే కారక గ్రహం దెబ్బతింటం అంటే కారక గ్రహం శుక్రుడు నీచి గాని అస్తంగతం గాని అవటం, అస్తంగతం దెబ్బతింటం, అశుభాధిపత్యం ఉండటం. అదే చంద్రుడు నుంచి 4వ అధిపతి కూడా నీచిగా చంద్రుడు లగ్నానికి మరియు కాలపురుష కుండలకి 6, 8, 12గా ఉండటం. తర్వాత లగ్నం యొక్క 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండటం. సార్ లగ్నం అధిపతి లగ్నం యొక్క 4వ అధిపతి, లగ్నం నుంచి 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండటం. అసలే అర్థం అవ్వట్లేదంటే మధ్యలో వీళ్ళు ఏదో ట్రాన్స్లేషన్ చేస్తారు. లగ్నం యొక్క 4వ అధిపతి, లగ్నం నుంచి 4వ అధిపతి 3, 6, 8, 12లో ఉండకూడదు సార్. ఇంకోటి కేపీ కాలపురుష చక్ర కుండల ప్రకారంగా చంద్రుడి నుంచి 4వ అధిపతి 6, 8, 12లో ఉండకూడదు. తర్వాత 4వ భావానికి రూలర్ కారక గ్రహం శుక్రుడు. కారక గ్రహం శుక్రుడు దెబ్బతినకూడదు. దెబ్బతినకూడదు అంటే ఈ మూడు ఉంటే వారికి ఇల్లు ఉండదు. ఇల్లు స్థలం ఉండదు. జాతకుడికి ఇల్లు ఉండదు. జాతకుడికి అదే ఇంచుమించుగా మనం ఇలాగ ఇల్లు ఉండదు అని ఇది దరిద్ర యోగం అని రాసుకోవచ్చండి. అలా రాసుకోవచ్చా? మళ్ళా ఏదో అంటే సొత్తు ఇది ఉండదు. ఏ సొత్తు ఉండదు? స్థిరాస్తి అనేది ఉండదు. ఏరే ఆదాయాలు ఉంటాయి. ఏదన్నా బంగారం ఉంటది ఉండొచ్చు కదా సార్, ఎట్లా వస్తుంది? బంగారం స్థిరాస్తి అవుద్ది. బంగారం కూడా ఉండదా సార్? స్థిరాస్తి ఉండదు. క్యాష్ ఉంటుంది, స్థిరాస్తులు ఉండవు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీనికి సంతానానికి కేపీసీకి 5వ అధిపతి రవి. ఈ రవి ఏంటంటే కుజ నక్షత్రాల్లో ఉంటే ఆడపిల్ల, శని నక్షత్రంలో ఉంటే మగపిల్ల. ఒకవేళ ఇవి రాహుకేతులతో రవి చెడిపోవటం అంటే రవి మాంది ఈ 3 ఆ నక్షత్రాలు మళ్ళీ ఈ మూడు నక్షత్రాల్లో ఆ రవి గాని ఉన్నట్లయితే మళ్ళీ అతను రవిని వదిలేసి మళ్ళీ శుక్రుడి దగ్గరికి వెళ్ళాలి. అంతే అది అభాషణ అయిపోద్ది. ఒక శుక్రుడు కూడా ఇదే పరిస్థితుల్లో రవి వచ్చి రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాల్లో ఉంటే అభాషణ అయిపోద్ది. అదే సార్, అభాషణ అయిపోద్ది. అయితే అది వదిలేసి అప్పుడు మళ్ళీ శుక్రుడి దగ్గరికి వెళ్ళాలి. శుక్రుడు ఇవ్వాలి బిడ్డని. శుక్రుడు కూడా ఇదే విధంగా పోతే గురువుని చూడాలి. గురువు అదే విధంగా పోతే శని అయిపోతే మళ్ళా కుజుడు. అట్లా అంటే ఏం లేదు. 5, 7, 9, 11, 1 కాలపురుష కుండల నుంచి 5, 7, 9, 11, 1. సార్ కుజుని వరకు వెళ్ళి స్టాప్ చేయాలా? ఇంకా చూడొచ్చు సార్? 5 మంది పిల్లలు కావాలంటే ఇంకా పో. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఇప్పుడు 5, 7 మనం ఒకటానికే మనం వెరిఫై చేయలేకపోతున్నాం.
ఈ మధ్య మరి సంతానం గురించి అయోమయ పరిస్థితి అయిపోయిందండి. దీన్ని చూడండి, ఇది అయోమయం తగ్గుతుందిగా. ఏమో అయోమయం తగ్గేదానికి దీన్ని బట్టి సంతానం గురించి మనం కొద్దిగా అయితే నవాంశ కూడా చెక్ చేసుకోవాలి సార్. నవాంశ కూడా చెక్ చేసుకోవాలి. ఓహో, నవాంశలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు ఏమన్నా సార్? నవాంశలో కూడా ఒకవేళ రవిని ఇక్కడ ఎవరు చూడలేదనుకోండి, శని నక్షత్రంలో ఉండే గ్రహం కానీ నవాంశలో పోయి చూసుకోవాలి. నవాంశలో శని నక్షత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్ కష్టపడ్డామంటే తర్వాత ఈజీ అయిపోయింది. స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది, ఈజీగా ఏమి ఉండదు. మీరు చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అదే సార్, అది అక్కడ పాయింట్, అక్కడ ఒకదానికి కాంబినేషన్ కుదరట్లేదు. ఈ రూల్ ఉంది, ఈ రూల్ అందులో సంతానం ఉందే లేదా అని అనేటప్పుడు ఈ రూల్ అక్కడ ఒకటి దొరుకుతూ ఒకటి దొరకట్లేదు సార్. సంతానం లేని దానికి ఒకటేమా, సంతానం లేని దానికి ఒకటే కారణం ఉంటుంది. మీకు రవి, శుక్రుడు మరియు గురువు ఈ విధంగా రాహు కేతువులు ఇది విధంగా చేయకపోతే వాళ్ళ సంతానం ఉండదని అడిగారు. రవి శుక్రులు చెడిపోవటం మరియు గురువు చెడిపోవటం. మనం చెప్పుకున్నాం కదా సంతానం లేకపోవటానికి కారణం, రూల్స్ చెప్పుకున్నాం. ఆ రూల్స్ ఇంకోసారి 1-4 సార్లు చదివారంటే మీకు అప్లై చేస్తూ వచ్చారంటే జ్ఞాపకం ఉండిపోతుంది. మళ్ళీ చాలా ఇంకా కొన్ని యాడ్ కూడా చేశారు, చూసారా మీరు? నిన్న మొన్న చేశారు కదా, చెప్పారు కదా, అవే కదా సార్. కొన్ని యాడ్ చేసి ఉన్నాయి వాటిలో. ఎవరిని చదువుతారా ఈరోజు? ఏమండి ఎవరిని చదువుతారా? 5వ ఇంట్లో సూర్యుడు మరియు రాహు కలిసి ఉంటే సంతానం ఉండదు. శని మరియు కేతు 5వ ఇంట్లో ఉంటే సంతానం ఉండదు. 5వ ఇంట్లో సూర్యుడు రాహు నక్షత్రంలో ఉంటే సంతానం కలగదు. అది ఇప్పుడు పెట్టారు, అది చూడలేదే. సూర్యుడు 5వ ఇంట్లో కేతు నక్షత్రంలో ఉంటే పిల్లలు పుట్టుకుండదు. గురువుగారు 5వ స్థానంలో శని రాహు నక్షత్రంలో ఉంటే సంతాన ప్రాప్తి ఉండదు. ఇది ఇవాళ పెట్టారు సార్, చూడలేదా? ఇవాళ పెట్టారా? గురువుగారు సార్, అది నాకు మీరు కుజుడిని కానీ నక్షత్రంలో కానీ శని నక్షత్రంలో కానీ ఉన్న గ్రహం చూస్తుందా అని అడిగారు కదా. అవును సార్. కుజుడు నక్షత్రం కుజుడితో కానీ శనితో కానీ కలిసి ఉంటే సార్ అది కూడా సంబంధమే కదా, నక్షత్రమే మెయిన్ గా చూస్తాము. శుక్రుడితో కుజుడు కలిసి ఉన్నాడు అనుకోండి సార్. శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు. అవును, అప్పుడు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? సార్ ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ చేశారు, ఎక్కడ చేశారు సార్? ఇది కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు సార్. అప్పుడు మగ పిల్లవాడు. అదే నవాంశలో కుజుడు యొక్క నక్షత్రాధిపతిని చూడాలి. కలిసినప్పుడు కుజుడు యొక్క నక్షత్రాధిపతి. అదే నవాంశలో చూసినప్పుడు ఇప్పుడు మనం మనకి ఇక్కడ సెట్ కాలేదు రాశిలో. నవాంశలోకి వచ్చాము. నవాంశలోకి వచ్చినప్పుడు కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారండి. అంటే రవికి ఇక్కడ కూడా చెడిపోయాడు రవి. అప్పుడు శుక్రుడు దగ్గరికి వచ్చాం. శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు. శని నక్షత్రంలో కూడా శని కాబట్టి మగపిల్లడు. అయితే కుజుడు శని నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి మగపిల్లడు. ఓకే. ఇది ఒక కొత్త విధానం, పరాశర విధానం. అంటే ఎక్కడ ఉంది సార్ ఇది? ఎక్కడ పెట్టారు ఇది? ఏ బుక్ లో దొరకదు. అది కాదు సార్, ఎక్కడ పెట్టారు ఇది? రవి సార్ బుక్ లోనే దొరుకుతుంది. ఇక్కడ కాదు సార్, ఇప్పుడు ఇవాళ పెట్టారా అంటున్నాను. ఏంది ఇవాళ మీరు చెప్పింది? అవును, రాసినాను చూడు. ఎక్కడ సార్? దత్తపుత్ర యోగం, అదా దత్తపుత్ర యోగం, ఫలదీపిక, అదే సార్. లాస్ట్ లో రాసింది ఏం రాసింది
సూర్యుడు శని నక్షత్రంలో ఉంటే మనం మొదటి సంతానం మగ పిల్లవాడు. సూర్యునిపై శని నక్షత్ర గ్రహ దృష్టి ఉన్న మగబెట్టి. ఎక్కడ ఉంది? సూర్యుడు కుజ నక్షత్రంలో మొదటి సంతానం ఆడ శిశువు. సూర్యునిపై కుజ నక్షత్ర గ్రహ దృష్టి ఉన్న ఆడ శిశువు. ఎక్కడ పైన ఉంది సార్? అంటే నేను ఎక్కడ సార్ నిన్న మనం కింద సార్ ఇప్పుడు ఓపెన్ చేసే చాట్ అనాలిసిస్ కింద ఉంది. రెండవ బిడ్డను శుక్రుడి నుంచి తనిఖీ చేయాలి, మూడో బిడ్డను గురువు తనిఖీ చేయాలి. అదే కదా అడిగే చెప్పి రాసిందే. దానిపైన ఒక దానిపైన సూర్యుడు శని నక్షత్రంలో మొదటి సంతానం మగ అక్కడి నుంచి స్టార్ట్. శని గ్రహ దృష్టి, శని నక్షత్ర గ్రహ దృష్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్. సూర్యుడు శని నక్షత్రం ఉంటే మొదటి సంతానం మగ పిల్లవాడు, లేదా సూర్యునిపై శని నక్షత్రం గాని గ్రహ దృష్టి గాని, అంటే సూర్యునిపై శని నక్షత్రంలో ఉన్న గ్రహం, సూర్యునిపై శని నక్షత్రంలో ఉన్న గ్రహం దృష్టి గాని మగబిడ్డ. సూర్యుడు కుజు నక్షత్రంలో ఉంటే మొదటి సంతానం ఆడ శిశువు, లేదా సూర్యునిపై కుజుడు నక్షత్ర గ్రహ దృష్టి, గ్రహానికి చెందిన కుజ నక్షత్రంలో ఉండే గ్రహం దృష్టి ఆడ శిశువు. అంటే రెండు ఉల్టా పల్టా అయినాయి. ఓకే అండి. కొంచెం డీప్ గా థింక్ చేయండి, వచ్చేస్తుంది. రాసుకున్నారు కదా అందరూ? సార్ అది రాస్తాను, అది కూడా రాస్తాను. అర్థం కాలే కదా, ఎవరికి అర్థం కాల? అర్థమైంది సార్. నవాంశంలో కూడా చెక్ చేయమంటే రెండవ బిడ్డను శుక్రుడు తనిఖీ చేయండి, మూడవ బిడ్డకు. అంటే ఈ శని నక్షత్రంలో ఉంటే
అని చెప్పి ఈ 6, 8, 12 గాని కనెక్షన్ ఉంటే ఆ సూర్యుని మర్చిపోమంటున్నారు, అంతే కదా. చెప్పండి మా, అందరూ సైలెంట్ అయిపోయారు. అదే మీరు చెప్పారని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం అంతే. అవును, మీరు ఎవరైనా చదివి దాని గురించి అడగని నేను వెయిట్ చేశాను. ఎవరు చదవనట్లేదు. దేవి మేడం, మీకు అర్థమైంది? సార్ నేను ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాను సార్. నేను ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు సార్, ఇప్పుడే జస్ట్ జాయిన్ అయినా. మధుసూదన్ సార్, మీకు అర్థమైందా? వీణా గారు, మీకు అర్థమైందమ్మా? వీరికి అర్థం కాలేదు. సార్ నాకు కొంచెం మధ్యాహ్నం నుంచి ఒంట్లో బాగాలేదు సార్. అందుకని సార్ ఇప్పుడు మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, అదేనా సార్ అంటున్నారు? అవునమ్మా, అవునవును. అయితే దాంట్లో మీరు ఏమంటున్నారంటే అదే ఒక్క నిమిషము, సూర్యుడు శని నక్షత్రంలో ఉంటే మొదటి సంతానం అన్నారు సార్, మగ పిల్లవాడు మొదటి సంతానం అన్నారు. లేదా సూర్యునిపై శని యొక్క దృష్టి పడ్డా మగ బిడ్డ పుడతారు అని చెప్పారు సార్ మీరు మెసేజ్ లో. శని నక్షత్రంలో ఉన్న గ్రహ దృష్టి సార్, శని నక్షత్రంలో ఉన్న గ్రహ దృష్టి, శని నక్షత్రంలో ఉండే గ్రహం శని ఉన్నా కూడా సూర్యుడిపై శని దృష్టి ఉన్నా, లేకపోతే సూర్యుడు శని నక్షత్రంలో ఉన్న మగపిల్ల అన్నట్టు. శని దృష్టి ఉన్నా, ఏదైనా ఒక గ్రహం శని నక్షత్రంలో ఉండి దృష్టి ఉన్నా, ఏదైనా ఒక గ్రహం శని దృష్టి శని నక్షత్రంలో ఉన్న గ్రహ దృష్టి ఉంటే మగపిల్లవాడు.
అదే గనక కుజుడైతే మాత్రం మొదటి పిల్ల ఆడపిల్ల అవుతుంది అని చెప్పారు. తర్వాత అదే గనక శుక్రుడు అయితే గనక రెండో బిడ్డకి చూడాలి అని చెప్పారు మీరు. అది ఆడపిల్ల మగపిల్ల అన్నది మీరు చెప్పలేదు సార్ మెసేజ్ లో. రెండో బిడ్డకి శుక్రుడిని చూడండి అన్నారు. శుక్రుడు కూడా ఇదే విధంగా చూడండి. శుక్రుడు ఎట్లా చూశారు సార్? సూర్యుని ఏ విధంగా చూశారు అదే విధంగా శుక్రుడిని కూడా చూడండి. మొదటి బిడ్డకి సూర్యుడిని చూడండి, రెండో బిడ్డకి శుక్రుని చూడండి, మూడో బిడ్డకి గురువుని చూడండి, నాలుగో బిడ్డకి శనిని చూడండి, ఐదో బిడ్డకి కుజుడిని చూడండి. ఓకే ఓకే ఓకే. అంటే శుక్రుడి పైన శని దృష్టి ఉన్నా లేకపోతే శని నక్షత్రంలో ఏ గ్రహ దృష్టి పడ్డా అప్పుడు మగ పిల్లవాడు పుడతాడు. శని నక్షత్రంలో ఉన్నాను, శని శుక్రుడి దృష్టి ఉన్నా, శని నక్షత్రంలో ఉన్న గ్రహ దృష్టి శుక్రుడి పైన ఉన్నాను, అది మొదటి బిడ్డ, రెండో బిడ్డ వచ్చి మగ పిల్లవాడు, లేదా కుజుడైతే ఆడపిల్ల. ఓకే సార్. గురుగారు, అది వృశ్చిక లగ్నంలో రవి శని నక్షత్రంలో ఉన్నాడు సార్. సప్తమంలో శని రవి నక్షత్రంలో ఉన్నాడు సార్. అది కాదండి, ఫస్ట్ మీరు రవిని చూస్తారు అంతే. మొదటి బిడ్డ ఆడపిల్ల అయింది సార్. శని నక్షత్రంలో ఉన్నాడు, రవి శని నక్షత్రంలో ఉన్నాడు. సప్తమంలో శని రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి శని నక్షత్రంలో ఉన్నాడు లగ్నంలో. సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో శని రవి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, మీరేం చెప్తారంటే నక్షత్ర పరివర్తన ఉందంటారు రెండింటికి. సార్, ఇంకా ఈ రవికి 3-11 రాహుకేతులు ఉన్నారా? 3-9 రాహుకేతులు ఉన్నారు సార్. 3లో రాహు ఉన్నాడు కదా, రాహు దృష్టి రవి మీద పడింది కాబట్టి సార్ అది మర్చిపోయి శుక్రుడికి వెళ్ళండి, శుక్రుడిని చూడండి. సార్, శుక్రుడికి రెండో బిడ్డ అంటే మొదటి బిడ్డది చూడవు, రెండో బిడ్డగా చూడాలి. రెండో బిడ్డ వచ్చి శుక్రుడిని చూడండి. శుక్రుడికి శని నక్షత్రం కానీ, శనితో సంబంధం కానీ, శని నక్షత్రంలో ఉన్న గ్రహం శుక్రుడిని చూడటం కానీ ఉండాలి. శుక్రుడు అంటే శని కాదు, కుజుడు ఉంటేనే ఆడపిల్ల. నాకైతే రెండిట్లో ఆడపిల్ల పుట్టింది సార్. అదే సార్, మీరు శుక్రుడు చూసినప్పుడు శుక్రుడు మీకు రెండో బిడ్డ చూడండి. శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడా లేకపోతే కుజుడితో కలిసినాడా? శుక్రుడు భుజ నక్షత్రంలో ఉన్నాడు సార్. కుజుడు భుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, కుజుడు ఇంట్లో. శుక్రుడు ఏ గ్రహాలు చూస్తున్నాయి? శుక్రుడిని శని చూస్తున్నాడు. శుక్రుడితో బుధ, గురు, రవి ఉన్నారు సార్. మీకు చాట్ పెట్టాను సార్. మీకు శుక్రుడితో రవి, బుధ, గురులు ఉన్నారు సార్. శని చూస్తున్నాడు. మీకు చాట్ పెట్టాను సార్. ఓకే ఓకే ఓకే. రవి శని నక్షత్రంలో ఉన్నాడు. అవును సార్. రవికి 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. అవును సార్. రవిని ఎవరు చూస్తున్నారు అంటే శని చూస్తున్నాడు రవి నక్షత్రంలో. అవును సార్. రాహు ఉన్నాడు కాబట్టి శని ఇవ్వలేడు. గురువుకి అదే ప్రాబ్లం ఉంది, శుక్రుడికి అదే ప్రాబ్లం ఉంది. సో శనికి అదే ప్రాబ్లం ఉంది. మాంది ఎక్కడ ఉన్నాడు?
మాంది మాంది 5లో ఉన్నాడు సార్, 5లో ఉన్నాడు. ఉమ్. శని రెట్రోగ్రేడ్ కేతు శని నక్షత్రం. ఎట్లా తీసుకోవాలి? సన్న పోయాడు, శుక్రుడు పోయాడు, కుజుడు పోయాడు. సన్న పోయ, గురువు కూడా పోయాడు. శని రవి నక్షత్రం, శని నీవు చూస్తున్నాడు. శని కుజుడు చూస్తున్నాడు సార్. లగ్నంలో ఉన్న అందుకని 4 గ్రహాలు చూస్తున్నాయి సార్. మొదట మగబిడ్డ మనం ఎల్లో చాట్ ఆడపిల్ల, సారీ అవుతాము ఆడపిల్ల సార్. మన వచ్చింది. ఎల్లో చాట్ ఏమైనా పరిశీలించి అవుతుందేమో. ఎల్లో చాట ఆ, ఎల్లో చాట ఇప్పుడే వద్దు, దాన్ని అన్నట్టు పక్కన పెట్టండి. మనం ఇది వేరే వద్దా? రూల్ కదా, మామూలుగా అది వేరే అంటే రూల్స్. దాని- దీనికి ఎల్లో చాట చేస్తాం. దీనికే అతను ఇద్దరు ఆడపిల్లలు అన్నారు కదా, ఒకసారి అది ఎలా చెక్ చేద్దామా అంటున్నాను. గురువు వెళ్ళి అదేమా ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వెళ్ళి సన్ వెళ్ళి కేతుని దాటుతున్నాడు. సన్నెళ్ళి కేతుని దొరుకుతున్నాను అన్నట. అంటే ముందు 15 డిగ్రీలు కదా, అది సన్న 4 డిగ్రీలు, దాని తర్వాత 19, 15. ఓకే అండి. సన్న కేతుని దాటుతున్నాడు. సన్న కేతు ఆ ప్లాన్ సన్ని మర్చిపోతే సన్ వెనక ఉండేది ఏమిటి? సన్న కేతుని తాగుతున్నాడు సన్ కాబట్టి వెనక ఉండేది, సన్న మా కిరణాలు మళ్ళీ వెనక్కి వెనక వస్తాయి. ఉండేది మళ్ళా రావు. మార్స్ ఒకటే ఉన్నాడు. వెనక్కి వెళ్తే ఏ సార్ మార్స్ మార్స్ ఒక రవి వెళ్ళి మార్స్ తాగుతున్నాడు. ఇక్కడ ఎక్స్ఎక్స్ వెళ్ళి ఎక్స్వైన్ దాకుతుంది. ఎక్స్ఎక్స్ వెళ్ళి ఎక్స్వైన్ దాకుతుంది. ఎక్స్ఎక్స్ వెళ్ళి ఎక్స్ఎక్స్ దాకుతుంది. అవును సార్. ఎక్స్వై ఇప్పుడు మేల్ చాట్ లో ఫిమేల్ అయింది. సరిపోయింది అది. మరి ఇంకోటి చెప్పమన్నారు. ఇంకోటి ఏంటి? ఇంకొకటి ఎలా ఇంకోటి వచ్చి కేతుని దాకద్ది, ఇంకోటి వచ్చి రాహుని దాకద్ది. నెక్స్ట్ రాహు. అంటే రాహు వచ్చి శ్రవణ నక్షత్రం, మూన్ మీద ఉన్నాడు. ఎక్స్ఎక్స్ వచ్చి మళ్ళీ ఎక్స్ఎక్స్ దాకింది. అలాగే సార్. ఇప్పుడు రాహుని తాక మళ్ళీ రాహు కిరణాలు మళ్ళీ అడ్డుకుంటాయి కదా. ఇప్పుడు కుజుడు వెనక్కి అడ్డుకోవు సార్. రాహు వెనక్కి పోతాడా? 2 ఓట్స్ రవి వచ్చేది అడ్డుకుంటుంది. రవికి అడ్డురాడుగా. అంటే రవి శుక్రుని కుజుడు తాకాడు. నెక్స్ట్ రవికి కేతు అడ్డు వస్తాడు కానీ రాహు అడ్డు రాదు. అయితే ఇప్పుడు రాహుని తాగితే ఉండండి. రాహుని తాగితే రాహు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మేల్ చాట్ మేలు వచ్చింది. రాహుని తాకినట్లయితే మేల్ చాట్ కాబట్టి మేలే. ఎక్స్వై అయింది. అదే ఎక్స్వై కాబట్టి సార్ ఎక్స్ఎక్స్ వచ్చింది. ఎక్స్ఎక్స్ మా ఎక్స్ఎక్స్ కదా. రివర్స్ ఎక్స్వై అయింది. ఎక్స్వై అయింది. ఎక్స్వై అయింది. ఎవరిదండి? రవి ఎక్స్వై వస్తుంది. రవి నుంచి. అవును సార్. రవి ఎక్స్వై. రాహు ఫస్ట్ సాటర్న్ కుజుడు ఎక్స్వై ఎక్స్ఎక్స్ వచ్చింది. అంటే మేల్ చార్ట్ కాబట్టి ఫిమేల్ అయింది. అది సరిపోయింది సార్. ఫిమేలే. తర్వాత రాహు కూడా ఎక్స్వై వచ్చింది. రాహు ఎక్స్వై అయితే ఫిమేల్ మేల్ వచ్చింది. మళ్ళీ మేల్ వచ్చింది.
మేలు ఫిమేల్ అయింది. మేల్ సార్, XY ఫిమేల్ అయింది. రాహు XY సన్ XY. ఆ, రాహు XY ఇది ఇంకా డీప్ గా తర్వాత చేద్దాంలే, పెట్టండి. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఇది ఎట్లా చేయాల్సి వస్తుంది? అంటే చూ ఇది శాటర్న్ ఇస్తున్నాడు. శాటర్న్ మాంది 5లో పట్టాడు కదా, అన్ని శని నక్షత్రంలో ఉన్నాయి. జూపిటర్ శని నక్షత్రంలో ఉన్నాడు, వీనస్ బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఎన్నో ఉన్నాయి కూడా కుజ నక్షత్రంలో ఉన్న ప్లానెట్ శని నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు ఎవరిని చూస్తున్నాడు? కుజుడు 4 చూస్తున్నాడు. కుజుడి చేత శని చూడబడుతున్నాడు. శని అందువల్ల కుజ ప్రభావమే ఎక్కువ పడుతుంది. ఈ కుజ ప్రభావం రవి మీద పడింది. కుజ ప్రభావం మళ్ళా శుక్రుడి మీద పడింది. వీళ్ళందరూ ఆడపిల్ల పుట్టారు, మగపిల్ల పుట్టారు అన్నమాట. ఆయన ఆడపిల్లని చెప్పాడు, ఇద్దరు ఆడపిల్లని చెప్తున్నాడు కదా. ఎలా అయింది? మేలు లేదు. ఇది గందరగోళంగా ఉందండి. సంతానం మాత్రం నాకు అసలు అర్థం అవుతుంది సార్. ప్రాక్టీస్ చేంజ్ కనిపిస్తారు. సూత్రాలు పెట్టుకొని కుర్చీ పడాల్సింది. ఏది పెడతాం సార్, చూస్తున్నాం, ఏదైనా చార్ట్ ఉన్నప్పుడు చూస్తున్నాం, కానీ అవ్వట్లేదు. అది ఒకదానికి టచ్ అవ్వట్లేదు. ఈ 3 సూత్రాలు ఉత్తరాలు అప్లై చేయాలి ఎట్లా అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే లాంగ్ ప్రాసెస్. అలా ఏకంగా 20 సూత్రాలు ఉన్నాయి. 20 సూత్రాలు అప్లై చేయడానికి అది ఒకటే సెట్ అవ్వట్లేదండి. అది మ్యాచ్ అవ్వట్లేదు. అది ఇంకో రీతిలో వెళ్ళిపోతుంది. స్పెసిఫిక్ రూల్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా రవికి పురుష జాతకంలో రాహు కానీ కేతు కానీ అడ్డ పెడితే మగ సంతానం ఉండదు అనేది ఒక రూల్ రాసుకున్నాం. రాహు గాని కేతు గాని అడ్డుపడితే మగ సంతానం ఉంటదంటారా? మగ సంతానం ఉండదు, ఓన్లీ స్త్రీ సంతానమే ఉంటుంది. ఆ రూల్ ప్రకారం జరిగిపోయింది. ఒకటి అయిందండి. ఇద్దరు ఇంకొక రవికి రాహు గాని కేతు గాని అడ్డపడితే పురుష జాతకంలో మగ సంతానం ఉండదు. మగ సంతానం ఉండదు, ఆడ సంతానం ఉంటది. ఓకే అండి. రెండో రాళ్ళు శుక్రుడికి రవి గాని కేతు గాని అడ్డపడితే ఆడ సంతానం ఉండదు. మనం మీరు చెప్పారు కదా సీక్వెన్స్, రవి తర్వాత శుక్రుడు, అది అలా చూడమంటున్నారా? అట్లా కాదు. రవికి భృగునంది నాడి ప్రకారం రాహు గాని కేతు గాని అడ్డపడితే మగ సంతానం లేదు. మగ సంతానం అదే శుక్రుడికి రవి గాని. అదే సార్, మరి నెక్స్ట్ శుక్రుడి పూర్తి చేయండి సార్, పూర్తి చేయండి. సెంటెన్స్ అర్థం చేసుకోండి. రవికి రాహు గాని కేతు గాని అడ్డుపడితే మగ సంతానం ఉండదు. ఓకే అండి. శుక్రుడికి
రవి గాని శుక్రుడికి రాహు గాని కేతు గాని అడ్డపడితే స్త్రీ సంతానం ఉండదు. ఇక్కడ కేతు రవికి అడ్డుపడ్డాడు కాబట్టి మగ సంతానం ఉండే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ క్లియరా? శుక్రుడికి ఎవరు అడ్డపడలా, అందుకని ఆడ సంతానం. అవునన్న శుక్రుడికి ఇప్పుడు శుక్రుడు ఎవరంటే రాహు గాని కేతు గాని. కేతు ఉన్నాడు కదా సార్, శుక్రుడు మరి శుక్రుడు ఎక్కడ మేషరాశిలో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు 5లో కర్కాటకంలో ఉన్నాడు కదా. డిగ్రీలు చూడాలి సార్. అడ్డుపట్టడం అంటే ఏంటి? ఒకరికొకరు ఎదురు పడటం, ఒకరికొకరు ఎదురు పడటం అనేది అడ్డుపడటం. రవికి మాత్రమే అడ్డుపడుతున్నాడు కేతువు, శుక్రుడికి ఎదురు పడలే కదా. అంటే ఎలా చెప్తున్నారు సార్? ఒక ఎదురు పట్టడం అంటే నాకు అర్థం లేదు, చెప్పండి సార్ అది. రవి 4 డిగ్రీల 30 నిమిషాల నుంచి బయలుదేరి 15 డిగ్రీల 20 నిమిషాలు తాగుతాడు. అక్కడ కేతు ఉన్నాడు. అప్పుడు రవికి కేతు అడ్డుపడ్డాడు. అదే సార్, ఇప్పుడు రవి 4 డిగ్రీలు ఉన్నాడు, కేతు 15 డిగ్రీలు ఉన్నాడు, చెప్పండి సార్. అదే అమ్మా, రవి 4 డిగ్రీలు కదిలి ఎక్కడ పోతాడా? 15 డిగ్రీలు పోతాడు కదా. కేతు కదిలి ఎక్కడ పోతాడా? 15 డిగ్రీలు తక్కువ పోతాడు కదా, ఎక్కువ పోడు కదా. అవునవును, సరిపోయిందండి. శుక్రుడు చూడు, శుక్రుడు 26 డిగ్రీలు కదా, శుక్రుడి దగ్గరికి కేతు పోడు కదా. శుక్రుడు ఎక్కడికి వెళ్తాడు? శుక్రుడు వచ్చేసి మన ధనుసులోకి వెళ్తాడు. దాని వెనకాల ధనుసులోకి వెళ్ళిన తర్వాత శని వస్తాడు. అది అక్కడ ఎవరు ఉన్నారు చూడండి, చంద్రుడు ఉన్నాడు, తర్వాత శని ఉన్నాడు, తర్వాత రాహు. అందు గురించి అంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు అంతే, 2 ప్లానెట్లే ఉన్నాయి. తర్వాత రాహు అడ్డుపడతాడు ఎవరికి? శుక్రుడికి. శుక్రుడికి ఏమో చంద్రుడు, శుక్రుడికి చంద్రుడు తర్వాత శని, శని తర్వాత రాహు. అందుకనే ఇద్దరు పిల్లలు ఉంటారు. రవికి ముందు కేతు అడ్డుపడ్డాడు కాబట్టి ఎవరు వచ్చారు సార్? సంతానం ఉండదు, అది కొట్టేసింది అంతే. రవి మర్చిపోండి. ఇంకా శుక్రుడిని మూవ్ చేయి. ఈ మధ్యలో ఇంకా జూపిటర్, మెర్కురీ వీళ్ళు ఉన్నారు కదా సార్. కేతు అడ్డుపడిన తర్వాత దాని తర్వాత వెళ్తూ రాదు కదా. రవి ఎక్కడ వెళ్తూ రాదు కదా సార్. నేను 2 గ్రహాలు చూడండి, రవి శుక్ర, ఈ 2 గ్రహాలు. మరి సార్ ఇప్పుడు జూపిటర్ కనే మెర్కురీకి కిరణాలు అడ్డుపడ్డాయి అంటున్నారు, మరి శుక్రుడికి ఎలా పడతాయి? శుక్రుడు కూడా అదే కదా సార్. వెనక్కి వస్తాయి కదా కిరణాలు, ఆ కిరణాల ద్వారా వస్తాయి కదా చెప్తాను. అవును సార్, అది కూడా ఒకే రాశిలో ఉన్నారు, శుక్రుడు కూడా ఒకే రాశిలో ఉన్నాడు. అంత కాదండి, నేను చెప్పేది వినండి ఒక మాట. రవికి అడ్డుపడితే మగపిల్లలు ఉండరు, శుక్రుడికి అడ్డుపడితే ఆడపిల్లలు ఉండరు. శుక్రుడికి ఇక్కడ అడ్డు 2 గ్రహాలు ఉన్నాయి, రాహు ముందు, అందువల్ల రెండు ఉన్నాయి, 2 చైల్స్ ఉంది. ఈ 2 చైల్స్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే, సూర్యకిరణాలు వెనక్కి వచ్చినప్పుడు కుజుని దాగుతుంది ఒక ఆడపిల్ల, ఇంకో గ్రహం మళ్ళా రాహుని దాగుతుంది, ఇంకో 2 ఆడపిల్ల. కుజుని తాకడం సార్ వెనక ఎవరు పడతారు? కుజుడిని ఇక్కడ రాసుకోవచ్చు కదా తులలో. కుజుడు వచ్చి శుక్రుడు, అదే విధంగా రాహుని ఇక్కడ రాసుకోవచ్చు కదా తల్లిలో. అట్లా రాహునే కాదు శనిని కూడా రాసుకోండి. కానీ ఫస్ట్ వచ్చేసి ఎక్కువ డిగ్రీ ఉండే తాగదు, తర్వాత తక్కువ డిగ్రీ ఉండే తాగదు, వెనక్కి కాబట్టి. రవి వెనక్కి వెళ్తే ఎక్కువ డిగ్రీలు తాగుతాడు అంతే కదా సార్. గ్రహాన్ని తాగుతాడు. ముందుకు వెళ్ళినప్పుడు తక్కువ డిగ్రీలను తాగుతాడు, తక్కువ డిగ్రీ ఉన్న గ్రహాన్ని తాగుతాడు. అది ఒకటి తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది సార్, ఇది చాలా చికాకుగా ఉంది. ఈ లెసన్ అంటే భయం వేసేస్తుంది. అదండి, రవి వెనక్కి వెళ్ళాలంటే ఏది డిగ్రీలు ఎక్కువ ఉంటుందో దాన్ని తాకుతుంది. రవి ముందుకెళ్ళి తక్కువ డిగ్రీలో తాగుతాడు సార్, తక్కువ డిగ్రీలో దాన్ని తాగుతుంది. వెనక్కి వచ్చినప్పుడు ఎక్కువ డిగ్రీలు తాగుతాడు.
ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది సార్. ఉమ్. ఈసారి అంటే మధ్యలో భృగునంది నుండి కరెక్ట్ గా జరిపింది. ఈ పరాశరుడిది ఎట్లా చూడాలని అర్థం కాదు. ఇది మీరు చెప్పేది భృగునంది నాడు సరిపోయిందా? సార్ మధ్యలో అబార్షన్లో అటువంటి అవుతాయంటే ఎలాగవుతాయి సార్ అవి? మధ్యలో ఏమైనా అబార్షన్లు అయ్యేవని ఎలా చెప్పగలం? అదే అండి, రవికి ఫస్ట్ ఉమ్. రవి వచ్చి ఈ నక్షత్రాల్లో ఉన్నారు అనుకోండి, కేతు నక్షత్రం, ఆహా, రాహు ఆ, నక్షత్రం, లేకపోతే ఇందాక మాంత్య కలిసి ఉంటే అది ఫస్ట్ ఇందాక అబార్షన్. చెప్పారు కదా. ఓకే అండి, అది చూస్తాం, అది వెరిఫై చేస్తాం. ఇంకా ఇది చూడాలి చార్ట్ కంపల్సరీగా. ఇది ఏదో చార్ట్ తిరగాలి. అర్థమైంది కదా ఇది? ఈరోజు చాపేస్తాను. ఆపేద్దాం సార్. సార్ వేణుమాధవ్ గారు, ఎవరో మా ఇంట్రెస్ట్ గా లేరు, ఎవరు మాట్లాడట్లేదండి. సరే ఆపేద్దాం. ఆకరాజు లేరని సార్ మూర్తి గారు చెప్పండి చెప్పండి. అంటే ఏం కాదు, గురుగారు ఆపేస్తున్నారు, ఆపేద్దాం. ఇవాళకి 11 మంది వచ్చారు. సార్ ఒక చాటు సార్ పోన్లేండి, చాలండి. ఇవి రాసుకుంటాంలేండి. సరే సార్ రేపు చూద్దాం. ఇవి రాసుకొని రెండు చాట్లు వెరిఫై చేస్తానండి ఈ పిల్లలు ఉన్న వాళ్ళే. దసరా శుభాకాంక్షలు సార్ అడ్వాన్స్.